కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో శనివారం రోజు రెడ్డి సంఘం హాల్లో నసూర్లాబాద్, బీర్కూర్, బాన్స్వాడ మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి ప్రజా ప్రభుత్వమని రుజువు చేసిందని కొనియాడారు. చాలా మంది ప్రజలు రేషన్ కార్డు లేకపోవడం వల్ల సంవత్సరాల తరబడి నిరీక్షించారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడం పట్ల అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాలలో పక్కా ఇల్లు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించాలని స్థానిక నాయకులకు సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే ఆ భూములను చదును చేయించి పేద ప్రజలకు ఇల్లు నిర్మించి ఇచ్చే విధముగా ముఖ్యమంత్రితో చర్చించి పేదల కలను నెరవేర్చే విధముగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా చాలా గ్రామాలలో ప్రభుత్వ భూములను కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకుని దొంగ పట్టాలను సృష్టించుకుని అనుభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి దొంగ పట్టాలు కలిగిన ప్రభుత్వ స్థలాలను గుర్తించి కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టికి ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ భూమిని గుర్తించి నిజమైన నిరుపేద కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చే విధముగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, బీర్కూర్ తహసీల్దార్ లత, నసూర్లాబాద్ తహసీల్దార్ సువర్ణ, ఆర్ఐ వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మేము గ్రామాల వారు దొంగ పట్టణాన్ని క్యాన్సల్ చేయడం ఆ ఊరు కలిపి జాగ్రత్త ఇల్లు అనుకోవట్లేదు. అది ఎక్కువ చేసి అన్ని పోగొట్టుకుంటారు. చేసేయండి, పట్టుబడే ఈ దొంగ పట్టాలు చేసుకున్న వాడు ఎవ్వరైనా సరే, శ్రీనివాస్ గడ్డ సరే పట్టుబడే. అది వచ్చిందా తిన్నవాడు జీవో ఏం చెప్తుందంటే, ఉదాహరణకు ఇబ్రాహింపేటలో మేము ఇల్లు కట్టాం. ముందు 50 కట్టే 10 చేసినాం. అవి 6 ఏళ్ళ 7 ఏళ్ళ మళ్ళా ఇంకొంత కడదామని ప్రయత్నం చేసి ఇంకో 50 ఇల్లు ప్రయత్నం చేసి కట్టిస్తున్నాం. ప్రభుత్వం మారిన తర్వాత ఆ కాంట్రాక్టర్ కట్టడానికి మారిపోయింది. అక్కడ 50 ఇల్లు దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, గాడ ఇల్లు కట్టుకుంటాం. ఇక అన్ని పనులు ఇంకా ఇప్పుడు నాకు ఇంటికే పోటీ పడు ఎవరైతే చెప్తారు దయ్యాలు ఉన్నాయి, దయ్యాలు ఉండబోయే దయ్యా ఆడే దయ్యం లేదు, భూతం లేదు. కాబట్టి జాగ్రత్త సెలెక్ట్ చేయండి. గ్రామంలో 100% మన నియోజకవర్గంలో మనంతా కలుపుకుంటే ఇంతకంటే పుణ్యం లేదు. ఎందుకంటే గ్రామాలను అన్ని చేసాం. మనం ఇల్లు ఇచ్చాం, నీళ్ళు ఇచ్చాం, రోడ్డు వేసాం, స్కూల్ కట్టాం, దవాఖాన పెట్టాం, అన్ని చేస్తాం. ఇప్పుడు చేయాల్సింది ఒక కొడుకు పెళ్లి కావాలంటే పిల్లినిచ్చుడు అడుగుతాడు, మనం అనుకుంటారు కబ్జా పెడతారు, గరీబ్ గురించి ప్రజలకు అమ్ముకుంటారు. అదే పని మనం చేద్దాం. ఎక్కడ జాగాలున్న గ్రామాలలో తిరుమలాపూర్ మొదలుకుంటే ఇక్కడ దాకా గవర్నమెంట్ జాగాలుంటే చెప్పండి, లేవని చెప్పించే బాధ్యత మాది. లబ్ధిదారులు ఎంపిక చేయండి. ఆ గరీబ్ గారి మంచి లేవని చేసి బ్రహ్మాండంగా జాగిస్తాం. సోమేశ్వరం కూడా 30 ఇల్లు కట్టాం. ఆ గుట్ట లేవలేదే కట్టాం. చాలా గ్రామాలు అట్టే మా పోజాలలో కూడా ఆ గుడి పక్కన జాగా ఉండే శ్మశాన వాటికన్నారు 100కి 100
బాన్స్వాడలో పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఎవరు లేరు, ప్రతి ఒక్కరికి డాబా ఇల్లు అయిందని, పక్కా ఇల్లు అయిందని మనం చూపియాలని చెప్పేసి కూడా వారికి ఆ విధంగా సహకరించాలని చెప్పేసి కూడా పెద్దలకు అందరికీ కూడా వేదిక మీద నాయకులకు అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బాబా అనిరుద్ వీరాపూర్ వచ్చాడా నువ్వమ్మా పెడతా మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.